స్వాతంత్ర దినోత్సవం వేళ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రంతా మేలుకుని పగలు నిద్రపోవటం నేటి యువతకు పనిగా మారిపోయిందన్నారు. స్వాతంత్ర దినోత్సవం నేడు ఎంతమంది యువకులు జరుపుకున్నారో తనకు చెప్పండి అంటూ వీడియో విడుదల చేశారు. భారత్ మాతాకి జై, జై సియారాం. ఇవాళ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే దినము. ఇవాళనే బ్రిటిష్ రాజ్యం మన భారతదేశం పైన నుంచి ఖతమైంది. ఎంతో మంది దేశభక్తులు బ్రిటిష్ వాళ్ళకి తరిమి కొట్టి భారతదేశం నుంచి తరిమేసేసినారు, పంపించేసినారు. ఇవాళనే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే. కానీ దురదృష్టం ఏంటంటే చాలా మంది ఇవాళ యువకులు నైట్ పూట మేలుకోవాలి, మధ్యాహ్నం వరకు పండుకోవాలి. చాలా వరకు యువకుల్లో ఈ విధంగా ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఎవరు జిమ్కి వెళ్తలేదు, హెల్త్ గురించి ఇవాళ ఎవరు ఆలోచన చేస్తలేదు. చాలా మంది యువకులకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చే రోజు. ఇవాళ ఎంతమంది యువకులు ఉన్నారు, ఆయన బస్తీలో కానీ, ఆయన గల్లీలో కానీ, ఆయన కాలనీలో కానీ మేము కూడా భారతదేశం జెండా ఎగిరిపించి భారతదేశం స్వతంత్రం ఇవాళనే వచ్చిందని సెలబ్రేషన్ చేస్తున్నారు. చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. కానీ ఇవాళ చాలా వరకు యువకులు ఇది నా దేశం, ఇవాళనే నా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చాలా మంచి భావన పెట్టుకొని వాళ్ళు చాలా గ్రాండ్ కూడా వాళ్ళు మన సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నారు. నేను ఆ యువకులకి సందేశం ఇవ్వాలనుకుంటున్నా. మధ్యాహ్నం మేలుకుంటారు అంటే నైట్ మేలుకుంటారు, మధ్యాహ్నం వరకు పండుకుంటారు. ఇవాళ ఒకవేళ ఆ సమయంలో మన పెద్దలు భారతదేశాన్ని స్వతంత్రం రావాలని పోరాడకపోతే, ఫైట్ చేయకపోతే ఇవాళ మీరు ఏదో ఒక బ్రిటిష్ ఇంటిలో గిన్నెలు సాఫ్ చేసేది యాద పెట్టుకోండి. కనీసం ఈ రోజైనా యావత్ తెలంగాణలో ఉన్న యువకులు రోడ్ పైన రావాలి. భారత్ మాతాకి